వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి గుడ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 21వ తేదీ డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచ దేశాల మీద సుంకాల పేరుతో విరుచుకుపడ్డాడు. అధికారంలోకి రాకముందే ప్రచారంలో కూడా చెప్పాడు, నేను కనుక అధికారంలోకి వస్తే వలసదారులందరినీ ఎలాగొడతా దేశం నుంచి అని చెప్పాడు. అలాగే చేస్తున్నాడు. ఇక అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద సుంకాలు పెంచడం 50% నుంచి 200% పెంచడం, ఈ విధంగా అమెరికా ఏదైతే అమెరికాకి దిగుమతులు అవుతా ఉన్నాయో వాటి మీద భయంకరమైన ఆంక్షలు విధించి సుంకాలు పెంచేశాడు. దీంతో ఆయా దేశాలు కూడా ఆలోచనలో పడిపోయి ప్రత్యామ్నాయ వాణిజ్యానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇక చైనా దేశం అయితే అమెరికాతో దాదాపుగా వాణిజ్యం నిలిచిపోయే స్థాయికి ఎదిగింది. ఆ యొక్క వాణిజ్య యుద్ధం భారతదేశం కూడా మోదీ స్వయంగా వెళ్ళి ట్రంప్తో చర్చలు జరిపినా కూడా చర్చలు ఫలించలేదు. మేము చెప్పినా కూడా భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటుంది, అందువల్ల 50% సుంకాలు వేస్తున్నానని చెప్పేసి అన్ని దిగుమతుల మీద 50% సుంకాలు వేశాడు ట్రంప్. అయితే భారత్ కూడా ప్రతి చర్యలకు దిగింది. 3 నెలల కిందటే గుట్టు చప్పుడు కాకుండా అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే తృణధాన్యాలు, పప్పుల మీద 30% సుంకం విధించింది. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ 4 నుంచి 5% జనాభా వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. వారి వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచంలో 170 దేశాలకు ఎగుమతులు అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా నుంచి తృణధాన్యాలు, పప్పులు 50% దిగుమతులు భారత్కి వస్తూ ఉన్నాయి. దీంతో ఆ దిగుమతుల మీద 30% సుంకాలు విధించడంతో అమెరికాలో రైతులు, ఆ పంటలు పండించే రైతులు గిలా కొట్టుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా బఠానీ సాగు చేసే రైతులు, తృణధాన్యాలు మిల్లెట్స్ సాగు చేసే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వారి పంటని అమ్ముకోలేకపోతా ఉన్నారు. 30% సుంకాలే పడతా ఉన్నాయి, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ ఉంటాయి. దీంతో అక్కడ సెనేటర్స్ గగ్గోలు పెడతా ఉన్నారు. భారతదేశంతో సంప్రదింపులు జరిపి స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం చేసుకోండి, లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అమెరికాకు కూడా తెలిసి వచ్చింది, భారతదేశం ఏమీ చేయలేదు, మొత్తం అమెరికా నుంచి భారత్కి దిగుమతులు అవుతూ ఉన్నాయి, కానీ వారు ఏం చేయలేరు, ఆ దిగుమతులు ఆగిపోతే వారికే ఇబ్బంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కానీ పప్పులు, తృణధాన్యాల మీదే 30% సుంకాలు విధిస్తే అమెరికా ఎలా విలవెల్లాడిపోతూ ఉంది, ఆ రైతాంగం ఎంత ఇబ్బంది పడతా ఉందనేది ఇప్పుడు అర్థమైంది. అక్కడ సెనేటర్లు గగ్గోలు పెడుతున్న దాన్ని బట్టి పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ ధరలు లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసి వస్తుంది. రాబోయే రోజుల్లో అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరుగుతుందా లేదా అనే దాని గురించి కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ట్రంప్కి మోదీకి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది అనేది మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. దీంతో అమెరికాకి ప్రత్యామ్నాయంగా వాణిజ్యాన్ని భారత్ అభివృద్ధి చేసుకుంటా ఉంది. అమెరికా సుంకాలు విధించడం వల్ల అమెరికాకి చాలా వస్తువులు భారత్ ఎగుమతి చేయలేకపోతా ఉంది. అందువల్ల ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసం అన్వేషణ చేస్తూ ఆ దిశగా సత్ఫలితాలు సాధిస్తుంది. భారతదేశానికి ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే భారతే అతిపెద్ద మార్కెట్. 145 కోట్ల జనాభా ఉన్న దేశం కాబట్టి దేశంలోనే అతిపెద్ద మార్కెట్ ఉంది అన్ని రంగాలకి. ఇక ఎగుమతి అంటే డ్రగ్స్ అంటే మందుల ఎగుమతులు, సాఫ్ట్వేర్ ఎగుమతులు, వాటిని ఎవరు అడ్డుకోలేరు. ఈ మధ్యకాలంలో భారత్ నుంచి స్మార్ట్ ఫోన్స్, ఐఫోన్స్ కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కనుక కుదిరితే పప్పులు, మిల్లెట్స్కి సంబంధించిన సుంకాలు దిగువచ్చే అవకాశం ఉంది, లేదంటే ఆ 30% 50%కి పెరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల భారతదేశంలో రైతులకి పండించిన పప్పులకి, తృణధాన్యాలకి పెద్ద ఎత్తున ధర వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మార్కెట్లో 20 నుంచి 20% ధరలు పెరిగాయి. రాబోయే రోజుల్లో ఈ రబీ పంట వచ్చే సమయానికి 30% టారిఫ్ కనుక 50%కి పెరిగితే భారతదేశంలో మిల్లెట్స్, పప్పులు పండించిన రైతులకి మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి.